బాగుంది బ్రో. అయితే పర్లేదు బాగుంది. అన్నీ బాగున్నాయి కాకపోతే తెలుగు కాదు. ఫస్ట్ బాగుంది. ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ అయ్యేలాగా ఏం లేదు. అంతకుమించి ఉందని చెప్పలేం కానీ డిసప్పాయింట్ అవుతాము బాగాలేదు అని అంటట్లే ఏం లేదు. సూపర్ ఉంది సినిమా. बहुत अच्छी फिल्म है, बहुत अच्छा है, फाइन फिल्म है. एवरी एक्टर इज ओके, बेस्ट मूवी या చాలా బాగుంది. హెవీగా ఉంది. పార్ట్ నుంచి ఉంది. సెకండ్ రణ్వీర్ సింగ్ అయితే సూపర్ బ్రా, ఫ్యాంటాస్టిక్. బాగుంది. అది నా బాగా చేశారు. యాక్టింగ్ అయితే సూపర్ బాగుంది. తెలుగులో నింటే ఇంకా బాగుంటుంది. హిందీ ఇచ్చేసాడు వాడు. అక్షయ్ కన్నా పార్ట్ 2లో లేడు అసలు, ఎక్కడ టచ్ లేదు. ఓకే బ్రో, సూపర్ ఉంది. తెలుగులో నింటే ఇంకా బాగుంది. ఎక్కడ అనిపించలేదు, చాలా బాగుంది. బాగుంది బ్రో సినిమా. సినిమా లాస్ట్ ఫైట్ బాగుంది బ్రో. సూపర్ బ్రో. విలన్ రోల్ 5-6 మంది వస్తారు, చేస్తారు, బాగానే చేస్తారు. బాగుందన్న మూవీ. తెలుగులో ఇచ్చింటే బాగుండు. లేదన్నా, లేదు బాయ్, లేదు లాగ్ ఏం లేదన్న. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, కానీ తెలుగులో ఇచ్చింటే చాలా బెస్ట్. చాలా బాగుందన్న. తెలుగులో ఇచ్చింటే సినిమా బాగుండు. బాగుందన్నా. తెలుగు పార్ట్ 1 చూసినాం, పార్ట్ 2 బాగుంది. హిందీలో కానీ బాగుంది, బోర్ కొట్టదు. తెలుగు సినిమా అయినా హిందీలో బాగుంది. వైలెన్స్, ఫైట్స్ బాగుంటాయి. లాస్ట్ సీన్స్ అంతా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంది, చూడవచ్చు. బాగుంది బ్రో. వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కానీ సినిమా అయితే ఎక్స్ట్రీమ్ ఉంది. ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎక్సలెంట్, తోపు. బాగుంది బ్రదర్. పార్ట్ 2 బాగుంది బ్రదర్. 4 అవర్స్ అసలు ఇంకా ఉంటుందా అనిపిస్తుంది. బాగుంది. నేను అర్థం కాలే. బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఎక్కువ వస్తాయి. ఈజీగా హైయెస్ట్ అదే అవుతుంది బ్రో. రణ్వీర్ సింగే కదా బ్రో మెయిన్. సినిమా అంటే అంతా అన్నీ బాగానే ఉన్నాయి. అదే మన ఈడ ఉండే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు కదా మన ఇండియాలో, వాళ్ళు చూసి తెలుసుకోవాలి మన వాళ్ళని పాకిస్తాన్లో ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనేది మన వాళ్ళు కూడా తెలుసుకోవాలా. కాబట్టి అదే మన హిందూ ధర్మాన్ని అంతా మనం చెప్పుకోవాలి బయటికి. ఇప్పుడు కొంతమంది చెప్పుకునే దాన్ని సిగ్గుపడుతున్నారు, అది ఇది అనుకుంటారు అని. మన ధర్మాన్ని మనం చెప్పుకోవాలా, కాపాడుకోవాలా. కాబట్టి ఇంకా 10 మందికి చెప్పాలా సినిమా బాగుంది. బాగుంది బ్రో. ఏమంటే తెలుగులోనే వచ్చాము, కానీ హిందీ ఫస్ట్ పార్ట్ కూడా హిందీలోనే చూసాము. బాగుంది సినిమా ఓవరాల్. బట్ హీరో అయితే చాలా బాగుంది. 1 మించే ఉంది. 1 అన్న అర్థం కాదు కానీ 2 అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. 1తో పోలిస్తే 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 4 అవర్స్ అసలు అనిపించలేదు. బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగా నచ్చింది. మెయిన్లీ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ. డెప్త్ చాలా ఉంది, ఎమోషన్స్ బాగున్నాయి. 4 అవర్స్ అస్సలు బోర్ కొట్టదు. అంతే, థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. యాక్షన్స్, వైలెన్స్ అని కాదు, లైక్ మోర్ దెన్ ఇది ఎలా ఉందంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరినో వాళ్ళు ఉండవాలని తీసుకొచ్చి జాయిన్ చేపించి వైలెన్స్ చేపిస్తున్నారు కదా. ఇక్కడ మేము ఆల్రెడీ ఎక్స్ట్రా అంటే వాళ్ళకి ఎంత ఉంటే మనం మోర్ పాపులేషన్ ఉంటే, మోర్ జనాభా ఉంటే, మోర్ యూత్ ఉంటే మనం ఎంత చేయొచ్చు అనేది వాళ్ళు చూపిస్తున్నారనమాట. ఇట్స్ లైక్ షోయింగ్ మనం ఎంత చేయగలం అనేది అక్కడ చూపిస్తున్నారనమాట. ఇంట్రెస్టింగ్ ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్కడ బోర్ కొట్టదు. డెఫినెట్గా వస్తాయి. ఇట్స్ మోర్ దెన్ రియలైజింగ్. మనం ఏంటంటే రొమాన్స్ అట్లా ఏం లేదు. రొమాన్స్ పాకిస్తాన్ వాళ్ళతో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నుంచి మనం పాకిస్తాన్ రొమాన్స్ చేస్తుందే కదా. అంటే మోర్ దెన్ మనము మన కెపాసిటీ ఏంటో మనం చూపించినట్టు ఉందన్నమాట. ఉన్నాయి.
మాధవన్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు అసలు యాక్చువల్ సినిమా హీరోకి మాధవనే. ఇప్పుడు భగవత్ అది లాస్ట్ ఆయన తగ్గించారు. లేదు పార్ట్ 1లో తగ్గించినా కూడా అసలు ఫస్ట్ టైం మాధవన్ క్యారెక్టర్కి విజువల్స్ పడ్డం అక్కడ, అంటే స్క్రీన్లో అందరూ మాధవన్ చూడట్లేదు, అజిత్ దోవల్ని చూస్తున్నారు. హైజాక్ సీన్ ఉంది కదా, అది కంటిన్యూ అయిందా మళ్ళీ పార్ట్ 3 ఏమన్నా లింక్ పెట్టి? హైజాక్ సీన్ అది చెప్పారు కదా మనకు తెలిసిందా, ఏ ఒకటి వదలరు మన వాడ, ఏది వదలరు. సో దానికి జస్టిఫై ఉంటుంది, జస్టిఫికేషన్ ఉంటుంది. పార్ట్ 3 ఏం అక్కడేం కలెక్షన్ లేదు. పార్ట్ 3 కనెక్షన్, పార్ట్ 3 అని ఎక్కడ మెన్షన్ చేయలే. మేబీ సాంగ్స్ హైలైట్ అయ్యాయి. పర్టికులర్గా మంచి మంచి సాంగ్స్ పిక్ చేసుకున్నారు వాళ్ళు. మీకు ఒక ట్రాన్సాక్షన్ ఏమవుతుందంటే సాంగ్స్లో సినిమా ఉంటుంది అనిపిస్తుంది, కానీ బోర్. చాలా మంది అనిమల్ రేంజ్ లో ఉంటుంది, బ్లడ్ ఉంది అంటారు, వైలెన్స్ ఉందా? ఓకే, ఆ రేంజ్లో ఉంది. బట్ కొట్టడం కూడా అంటే ఆ వైలెన్స్ ఉన్న అది మనకేం వైలెన్స్ అనిపిదా, ఇట్స్ లైక్ అది కరెక్టే కదా అనిపిస్తుంది.